నా పేరు వై మధుకర్ రెడ్డి. నేను మున్సిపల్ మీటింగ్ పెట్టిన కొత్తగూడలో మున్సిపల్ మీటింగ్ అటెండ్ చేసినప్పుడు ఇంకా కష్టపడి పార్టీ టికెట్ వచ్చినా ఎవరికి వచ్చినా పని చేయాలనేది నిర్ణయించుకొని జయచంద్ర రెడ్డి టికెట్ ఇచ్చినా కూడా కష్టపడినాను. 5 నెలలు 6 నెలలు ఆయన ఇంటికాడ ఉండి కష్టపడినా కూడా కేవలం వైసీపీ కోయట్ల మాట విని మాతో ఇబ్బంది పెడతాడు. కొత్తగూడలో జయచంద్ర రెడ్డి ఏ విధంగా కూడా మాకు సహకరించలేదు. ఏమన్నా మాట్లాడితే ఫలానా వాళ్ళ దగ్గరికి పోండి, ఫలానా చెప్పినాను, ఫలానా నియోజకవర్గము, ఫలానా కొత్తకోట మనం ఒకరు చెప్పినా వాళ్ళ దగ్గరికి పోండి, ఏం చేయాలంటే వాళ్ళ దగ్గరికే పోవాలా, లోక్నాథ్ రెడ్డి దగ్గరికి పోండి అన్నారు. మేము పోమన్నా అంటే నేను మధుకర్ రెడ్డి, నేను కేవలం లోక్నాథ్ రెడ్డి దగ్గరికి పోండి అన్నాడు. మేము పోమన్నా మాకు వాళ్ళకి పడదు అంటే ఇమీడియట్గా ఫోన్ కట్ చేసేసినాడు. అలాంటి తప్పుడు మేము ఎవరిని సహకరించాలా? లోక్నాథ్ రెడ్డి తెలుగుదేశం పార్టీకి ఎప్పుడు చేశాడు? పక్కన పెట్టుకొని అంబాలపల్లి నియోజకవర్గం టీడీపీ అడ్డాగా ఉండేదాన్ని వైసీపీ అడ్డాగా మార్చేదానికి పక్కబందీగా ప్లాన్ చేస్తున్నారు. వైసీపీ పని చేస్తున్నారు. ఇది వాస్తవం. ఏ కార్యకర్తని పట్టించుకోవడం లేదు. అంగల్లో అంబాలపల్లిలో గలాడికి పోవాలంటే మేము పోవాలా, అంగల్లో డిస్ట్రిబ్యూషన్ కలచాలంటే మేము కలచాలా, కొత్తగూడలో ప్రోగ్రామ్ చేయాలంటే మేము చేయాలా. కానీ క్రెడిట్ లోక్నాథ్ రెడ్డికి. మేము ఏం చేయాలా? లోక్నాథ్ రెడ్డి అనేవాడు కేవలం వైసీపీ వచ్చేవాడు. శివరామ్ రెడ్డి, లోక్నాథ్ రెడ్డి, ప్రతాప్ ఏం కదా ఏమో 5 నెలలు సంవత్సరం కష్టపడి అన్నా ఎవరు ఏంటి నాకు తెలుసు. కష్టపడినాం కదా పార్టీకి, దానికి మా మీద కేసులు పెట్టినారు. ఇప్పుడు ప్రజెంట్ కేసు జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారిని దిష్టి బొమ్మలు కాల్చి కేవలం అన్ని చేసిన వ్యక్తి, శవయాత్ర చేసిన వ్యక్తి, అందరినీ పక్కన పెట్టుకొని రాజకీయం చేస్తానన్న ఈ బుద్ధ. మన కార్యకర్తలు మన వాళ్ళంతా ఎందుకు సహకరిస్తారన్నా? దేనికి సహకరిస్తారు చెప్పండి? అంతా వైసీపీ వాళ్ళు పాలన అయిపోతే, తంబాలపల్లి గడ్డ అనేది వైసీపీ పాలన అయిపోతే టీడీపీ జెండా పట్టే నాయకుడు ఎక్కడి నుంచి పుడతాడు? మీరు 2019 నుంచి మళ్ళా 2024 వరకు ఎవరికైతే క్యాడర్లు ఇచ్చినారో వాళ్ళందరూ అట్లా ఉన్నారు. బూత్ కన్వీనర్ కానించి మండల్ కన్వీనర్ కానించి అందరూ ఉన్నారు. ఈరోజు జయచంద్రారెడ్డి చెప్తున్నప్పుడు ఎక్కడ కూడా బూత్ కన్వీనర్ కానీ, బూత్ ఇన్ఛార్జ్ కానీ, మండల్ ఇన్ఛార్జ్ కానీ ఎవరు కూడా జయచంద్రారెడ్డి దగ్గర లేరు. జయచంద్రారెడ్డి దగ్గర ఓన్లీ ఉండేది ఎవరు అంటే ములకల్చర్లో ఎవరైతే శంకరన్నను రాళ్లతో వేసినారో, అంగల్లో ఎవరైతే చంద్రబాబుని రాళ్ళతో వేసినారో వాళ్ళు ఈరోజు మండలాలని స్థాపిస్తా ఉన్నారు. ఇదే కొత్తకోట మండలంలో ఒక లోక్నాథ్ రెడ్డి, ఒక చెట్టుపల్లి శివరామ్ రెడ్డి, వీళ్ళిద్దరూ స్వయాన కొత్తకోట టౌన్ అంతా చంద్రబాబుని బతికిండగానే శవం చేసి బస్టాండ్లో అగ్గిపెట్టి కాల్చిన వాళ్ళు ఈ పొద్దు కొత్తకోటలో ఇన్ఛార్జ్ ఆయన. ఈ పొద్దు ఆయన రైట్ హ్యాండ్ మన జయచంద్రారెడ్డికి. మీరు చెప్పినట్లుగా మీరు రాకముందు ఎవరు ఎక్కడెక్కడ వెళ్ళిపోయినారంటే పెద్దరెడ్డి వాళ్ళకి భయపడి శంకరన్ వెళ్ళిపోతాడు. ఎవరెట్లా ఏమో మన ప్రాణాలు కాపాడుతున్నామని జయచంద్రారెడ్డి దగ్గరికి పోయిన వాళ్ళు, కొండోటి దగ్గర పోయిన వాళ్ళే కానీ లేకుంటే పార్టీ ఎవరు కూడా బాగా విషయంతో వెళ్ళిపోయినారంటే దయవంచి మా మాటలు అయితే అధిష్టానం చాలా మీరన్నా ఇది మీ వెనకింటి కావాలంటే మేము వస్తాము. ఈ జరిగే పరిణామాలన్నీ మీరు లోకేష్ గారు కానీ చంద్రబాబు గారు కానీ చెప్తే మేము ఖచ్చితంగా అది వచ్చి చెప్పేదానికి సిద్ధంగా ఉన్నాము. ఓడిన తర్వాత కూడా నేను పక్కన ఉన్నాను. పక్కన ఉంటే మన జయచంద్ర టీం అనేది ఒకటి రెడీ చేసుకోవాలా. ఈ పాత నాయకులు పాత వాళ్ళతో తీసేయాలా, వీళ్ళతో పక్కన పెట్టేయాలా అనే విధానం చర్చ నా ముందరే జరిగింది. అంటే నేను ఉద్దేశంగా లేదనే విధంగా వాళ్ళు చర్చ జరిగింది. కాబట్టి నేను ఆ రోజు సరేలే ఇంత ఇది అన్న చెప్పింది దగ్గర చెప్పింది కరెక్టు అని నేను ఆ పొద్దు మైండ్లో వేసుకొని నేను బయటకు రావడం జరిగింది. కాబట్టి మనం తెలుగుదేశం పార్టీ ఇంకోటి కూడా
మనకు వచ్చే అబ్జర్వర్లకు కూడా వాళ్ళు చెప్పారు, అన్న పలానా మండలాధ్యక్షులతో మీరు ఎందుకు పట్టించుకోలేదు, మాకు ఫోన్లు వస్తే మేము మత పట్టించుకోలేదన్నా, మేము ఏమి చేయలేదు, మా దృష్టికి ఏమీ రాలేదంటే కూడా వాళ్ళు ఆ రోజు చెప్పినారు. వాళ్ళు శంకరన్న మనుషులు ఉన్న అధ్యక్షులుగా ఉండేది, వాళ్ళైతే మాకు చెడు వాళ్ళతో పని లేదు, మేము ఇప్పుడు ఏ ఎలక్షన్లో ఏం చేసినా కూడా మేము సొంత సహాగా మా మనుషులతో పెట్టి చేయించుకుంటా ఉన్నాము అనే ఒక అబ్జర్వర్ కూడా చెప్పారు. ఆ అబ్జర్వర్ కూడా నాకు చెప్పారు. అబ్జర్వర్ పేరు వద్దు కానీ ఇద్దరు వచ్చారు, ఇద్దరిలో నాకు ఒక అబ్జర్వర్ చెప్పాడు, మీరు శంకరన్న మనుషులు అని చెప్పి మీతో పట్టించుకోవడం లేదు, మీరు పోల్ మేనేజ్మెంట్ కానీ ఏదైనా చేసేటప్పుడు కూడా వాళ్ళు మీరు చేయరు అనే విధంగా మాకు ఏం పట్టించుకోలే. ఎలక్షన్స్ ఎవరు మీరు ఉన్నారా, మీరు పోయినారా, నువ్వు బూతుల్లో ఉండవా, ఏం పోసినా ఏ బూత్లో మీరు ఏజెంట్లు పెడుతున్నారా అనే దృష్టి కూడా మనం తీసుకొని రాలేదు. వాళ్ళు ఇప్పుడు మళ్ళీ ఓడిన తర్వాత 2 రోజుల తర్వాత నేనే పోతే మనం జయచంద్ర టీం అనేది రెడీ చేసుకోవాలా. పాత కార్యకర్త కానీ పాత వాళ్ళు కానీ బూత్ కమిటీలు కానీ మండల అధ్యక్షులు కానీ ఎవరు అవసరం లేదనే విధంగా వాళ్ళు చర్చించుకున్నారు. కాబట్టి ఆ రోజే నాకు ఇబ్బందులు పాలు చేస్తారు జీవితంలో అనేది అనిపించింది. నాకు అప్పుడు బయట వచ్చి శంకరని చెప్పింది 100% నిజం అనే విధంగా నేను ఆలోచించి బయట వచ్చాను. ఇక్కడ విచ్చేసినటువంటి కార్యకర్తలు, నాయకులు, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే మన నాయకుడు శంకర్ యాదవ్ గారికి అందరికీ నమస్కారం. ఈరోజు ఇక్కడ నాయకులు, కార్యకర్తల ఆవేదన చూస్తూ ఉంటే పరిస్థితి మనకందరికీ అర్థమవుతోంది. ప్రతి 6 మండలాల్లోనూ ఇదే పరిస్థితి ఉందని. అయితే గత 2019 నుంచి 2019 నుంచి 24 వరకు ఎమ్మెల్యేగా ఉన్న శంకరన్న మన ప్రాంతాన్ని 14 నుంచి 19 వరకు ఎమ్మెల్యేగా ఉన్న శంకరన్న ఈ ప్రాంతాన్ని ఏ విధంగా అభివృద్ధి చేసినాడు, ఎంత అభివృద్ధి చేసినాడు అనే సంగతి కూడా మర్చిపోయి ఈరోజు కార్యకర్తలు ఎండానే పట్టుకోలేదని చెప్పి అవమానం చేస్తూ ఉంటే మనందరి ఆవేదన చూస్తూ ఉంటే కూడా బాధ అవుతా ఉంది. అయితే 2024 ఎలక్షన్లో శంకరన్న ఖచ్చితంగా టికెట్ కన్ఫామ్ అని అధిష్టానం అనేక సందర్భాల్లో మనకు ఇండికేషన్స్ ఇచ్చింది. అదేవిధంగా కోట్లు ఖర్చు పెట్టి ఒక ఊరు నుంచి పాదయాత్ర చేస్తే మా పరిస్థితి ఎట్లా అనే పరిస్థితుల్లో కూడా శంకరన్న ముందుండి కోట్లు ఖర్చు పెట్టి యువగలం పాదయాత్రను జరపడం జరిగింది. అదేవిధంగా యువగలం పాదయాత్రకు లోకేష్ గారు విడుదల చేసే ప్రాంతానికి కూడా ఇచ్చి స్థలం ఇవ్వడానికి కూడా బాధపడితే అన్న సొంతంగా అక్కడికి వచ్చి వాళ్ళకు భరోసా ఇచ్చి అక్కడ లోకేష్ గారి బసకు ఏర్పాటు చేయడం జరిగింది. ఇట్లా పరిస్థితుల్లో శంకరన్నకు టికెట్ రాదు అని ఎవరు ఊహించలేదు. కానీ అధిష్టాన వర్గం వాళ్ళ ఏ విధంగా వాళ్ళ ఇండియా ఇవి ఉన్నాయో ఏమో తెలియదు, మనకి ఇంక టికెట్ ఇవ్వలేదు. అయితే శంకరన్న అప్పుడు ఒకటే విషయం చెప్పినాడు, అంబలపల్లి నియోజకవర్గం పోల్ మేనేజ్మెంట్గా నన్ను పార్టీ పెట్టింది, మాకు ఒకటే చెప్పినాడు, పార్టీ టికెట్ మనకు వస్తుంది అని చెప్పడం జరిగింది. టికెట్ ఆయన కన్ఫామ్ అయ్యి బీఫామ్ ఇచ్చిన తర్వాత పార్టీ లైన్ దాటద్దండి, పార్టీకి అందరూ కార్యకర్తలు అందరూ పని చేయండి, మనకు పార్టీ ముఖ్యము అని చెప్పడం జరిగింది. అయితే ఈరోజు శంకరన్న వర్గం పార్టీకి పని చేయలేదు ఇట్లాంటివన్నీ చెప్తా ఉన్నారు. మేము సభాముఖంగా ఒకటే చెప్తా ఉన్నాము, ఎవరన్నా కానీ పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ పార్టీకి పని చేయలేదు అనేది ఊరికే చెప్పేసేది కాదు, దానికి ఏదో ఒకటి సాక్ష్యం చెప్పాలా, సాక్ష్యం కాదు ఉండే పరిస్థితులన్నా చెప్పాలా, లేదంటే మీ మనసు కన్నా తెలుసుకోవాలా. ఇట్లా పరిస్థితి చాలా తప్పు. శంకరన్న ఏ రోజు కూడా పార్టీకి ద్రోహం చేయండి అని చెప్పలేదు. కాబట్టి అటువంటి నాయకుడు మళ్ళా కావాలని ఇప్పుడు అందరూ కోరుకుంటా ఉంటే మాకు కూడా సంతోషం అవుతా ఉంది. అధిష్టానం కూడా అదే విధంగా ఈరోజు ఆలోచన చేస్తూ ఉన్నాయి, ఇండికేషన్స్ వస్తూ ఉన్నాయి. కాబట్టి మళ్ళా శంకరన్నకు ఇన్ఛార్జిగా నియమించి అదేవిధంగా కార్యకర్తలు ఎవరైతే బాధపడుతూ ఉన్నారో వాళ్ళకందరికీ మంచి జరగాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నా ధన్యవాదాలు.